కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ 70:15:15 ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ రూల్ అయి ఉండొచ్చు. దీనికి సంబంధించి మన ఆడియన్స్కి ఎలాబరేట్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విరాట్ గారు, ఇప్పుడు మనం ఒక కొత్త స్ట్రాటజీ మాట్లాడదామండి. 70:15:50. ఓకే. సో ఇది ఏంటంటే సార్, ఒక ఇన్వెస్టరు ఎప్పుడైతే ఒక లో ఇన్కమ్ అనుకోండి, లో ఇన్కమ్ పర్సన్ హూ ఇస్ ఎర్నింగ్ అబౌట్ 20,000 రూపీస్ ఎవ్రీ మంత్, వాళ్ళు ఎలాగ ఇన్వెస్ట్ చేయాలనేది మనం మాట్లాడదాం సార్. జనరల్గా ఇప్పుడు గవర్నమెంట్ వస్తున్నారు సార్, కొత్త కొత్త ప్లాన్స్, పర్ డే సిప్ అని, ఈ సిప్ అని, ఇంత అని, 250 రూపీస్ అని, సో అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఎంత అమౌంట్ కాకుండా స్ట్రాటజీ ఒక 20,000 సంపాదించిన వాళ్ళు ఎలాగ ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ప్లానింగ్ అనేది మాట్లాడుతాం స్ట్రాటజీ. సార్, ఇప్పుడు 20,000 సంపాదించిన వాళ్ళు ఒక ₹1,00,00,000 కార్పస్ అనేది క్రియేట్ చేయొచ్చు. సమయము ఒక 30 సంవత్సరాలు ఉండాలి. అంటే 25 ఇయర్స్కి స్టార్ట్ చేసి ఎర్నింగ్ ఒక 30 ఇయర్స్ సమయం వాళ్ళకి ఉండాలి. ఉండేటప్పుడు ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది. సో 70:15:15 అంటే ఇక్కడ పర్సంటేజ్. ఓకే, 70% ఆఫ్ 20,000 మనం తీసుకుంటే 14,000 సార్. 14,000 వాళ్ళు పర్ మంత్ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టుకోవాల్సిన అమౌంట్. అంటే ఇంటి ఖర్చులు ఉంటాయి కదా సార్, ఆ 14,000తోనే వాళ్ళు మెయింటైన్ చేసుకోగలగాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 20,000లో 14,000 మీ ఇంటి ఖర్చులకి ప్రతి నెల. 15%, నెక్స్ట్ 15% అనేది ఒక ఎమర్జెన్సీ ఫండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జాబ్ చేస్తున్నారు, 20,000 జీతం వస్తుంది, మీరు ఒక 6 months 1 year మీరు జాబ్ లేకుండా ఉన్నారు, మీకు ఇన్కమ్ లేదు. సో ఆర్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ హాస్పిటలైజేషన్ కానీ, ఇది కానీ ఏదైనా. సో ఒక అమౌంట్ అనేది మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 15% తీసుకుంటున్నాను, దానికి నేను 3,000 రూపీస్ వస్తుంది. ఆ 3,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. బట్ మనకు కావాల్సిన ఎమర్జెన్సీ ఫండ్, ఫర్ ఎగ్జాంపుల్ 6 months కానీ 1 year కానీ, లేకపోతే ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకుని 1 lakh, 2 lakhs, 3 lakhs ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది కూడా ఫిక్స్ చేసుకుని, అది రీచ్ అయిన వరకు అది కడుతూ ఉండాలి. ఏది 70 అనేది ఎక్స్పెన్సెస్, 15% అనేది ఎమర్జెన్సీ ఫండ్కి. అంటే 3,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి స్టార్ట్ చేయమంటున్నాను. సో అలా కడుతూ వెళ్తుంటారు. అది కాకుండా నెక్స్ట్ 15% ఏంటంటే, 15% ఆఫ్ అగైన్ 20,000 ఈజ్ 3,000 రూపీస్. సో 3,000 అది మళ్ళీ సిప్ కంటిన్యూ చేస్తూ అది స్టార్ట్ చేసి ఒక గోల్ సెట్ చేసుకుని, అంటే ఫర్ వాళ్ళ రిటైర్మెంట్ కానీ, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, ఏదైనా గోల్ అవనివ్వండి. సో ఆ 3,000 ఆ గోల్కి పరంగా ఎస్ఐపి అనేది సైమల్టేనియస్గా స్టార్ట్ చేయమంటున్నాను. రైట్. ఇక్కడ 14,000, 70% అంటే 14,000 ఎక్స్పెన్సెస్, 15%, నెక్స్ట్ 15% ఏమో ఎమర్జెన్సీ ఫండ్, 3,000 రూపీస్ సిప్ ఎవ్రీ మంత్. నెక్స్ట్ 15% అగైన్ 3,000 ఫర్ గోల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వెళ్ళండి. చేసేటప్పుడు సార్ మన చూసుకుంటే మన గ్రోత్, ఇన్ఫ్లేషన్ ఒక 5% తీసుకోండి, రియల్ జీడిపి ఒక 6.5 అయితే తీసుకోండి. ఆన్ నామినల్ చూసుకుంటే నామినల్ జీడిపి ఒక 11-12% మనం వేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఒక 3,000 రూపీసే మనం కన్సిడర్ చేద్దాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ వదిలేయండి, అది 3,000 వేస్తుంటాము. బట్ గోల్ పరంగా వేసే 3,000 గురించి మాట్లాడుకుంటే, 30 years కానీ మనం వేసుకుని 12% రిటర్న్స్ వస్తున్నాయి అనుకుంటే, ఓకే, వాళ్ళకు వచ్చే కార్పస్, క్రియేట్ చేసే కార్పస్ 93 lakhs వరకు చేయగలుగుతారు. ఓన్లీ విత్ 3,000 ఫర్ 30 years. 3,000 30 years 95 lakhs. గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఒక 1 lakh, 2 lakh, 3 lakh, మేబీ 5 lakhs వరకు కావాలనుకోండి. ఓకే, 5 lakhs పెట్టేశారు. సో మిగతా ఇన్వెస్ట్మెంట్ మరి ఏదైతే కార్పొరేట్ మీకు కంటిన్యూ చేస్తున్నారు కదా 3,000, దాంట్లో కూడా కార్పస్ క్రియేట్ అవుతుంది కదా 30 yearsకి. సో ఈ రెండు కలుపుకుంటే వాళ్ళకి 2 కోట్లు ఈజీగా చూడగలుగుతారు. అవును, మీకు అర్థమవుతుందా సార్? కాకపోతే ఇక్కడ కావాల్సింది ఇంపార్టెన్స్ ఏంటంటే, వాళ్ళకి వచ్చిన అమౌంట్ని ఎలాగా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. మెయిన్ ఎక్స్పెన్సెస్ సార్. ప్రతి ఒక్కరు ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే ఎక్స్పెన్సెస్. ఓవర్ ఎక్స్పెన్స్ చేస్తారు, అంటే ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. మనకి ఏదైతే ఇప్పుడు వాంట్స్, నీడ్స్ ఉంటాయి కదా, నీడ్స్ వేరు, వాంట్స్ వేరు. వాంట్స్ మీద ఎక్కువ పెడుతుంటారు.
అది అది కంట్రోల్ చేయగలిస్తే ఇలాంటి స్ట్రాటజీ అనేది ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేయగలుగుతారు. కానీ ఇంకోటి ఏంటంటే సార్, ఈ స్ట్రాటజీ వాడిన మ్యూచువల్ ఫండ్స్లో పెడితే రిస్క్ భయం అనేది టెన్షన్ భయం ఉంటుంది ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే సార్, ఇలాంటి పేదవాళ్ళు ఎవరైతే 20,000 సంపాదిస్తారో వాళ్ళు మేబీ దే ఆర్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ ఆర్ దే ఆర్ నాట్ స్కిల్డ్ జాబ్ వర్కర్స్. మీకు అర్థమవుతుందా సార్? స్కిల్డ్ వర్కర్స్ అయితే ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు, భయపడరు. అన్స్కిల్డ్ ఉండేటప్పుడు ఏమైతే ఇలాంటి మార్కెట్లో పెడితే మా డబ్బులు కూడా ఉండదేమో, పోతుందేమో అని భయపడే ఒక భయం అనేది ఉంది మార్కెట్లో. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇన్వెస్టర్ది ప్రతి ఒక్కరి భయం ఇది. నాకు చాలామంది నాతో రిజిస్టర్ చేసిన వాళ్ళు స్టార్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారు ఇలాగా. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు చూడలేదు, ఆ మార్కెట్ చూడలేదు, మేమెవరో తెలియదు కదా, ఫస్ట్ టైం ఫోన్లో మాట్లాడతారు, చేస్తుంటాం. సో ఇలాగా ప్లాన్ చేసుకుంటే సార్, ఎమర్జెన్సీ ఫండ్ 3,000 వేస్తున్నారు, అది ఒక ₹1 క్రియేట్ అవుతుంది. ఇక్కడ గోల్డ్ రిలేటెడ్ 3,000 సిప్, అది ఒక 1 crore వరకు క్రియేట్ అవుతుంది. దగ్గర 2 కోట్లు క్రియేట్ అవుతుంది మీకు. సో ఇదే స్ట్రాటజీ సార్, మీరు 70, 15, 50, 20,000 గురించి మాట్లాడుకున్నాం. అది 50,000, 60,000, 70,000 వచ్చిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మీకు అర్థం, అప్పుడు అమౌంట్ పెరుగుతుంది కదా మనకి. ఇప్పుడు 20,000 సంపాదించినవాడు 70% అంటే 14,000. అదే ₹1,00,000 సంపాదిస్తే 70% మీ ఎక్స్పెన్సెస్ పెట్టుకోండి, 15% మీ ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి, ఇంకా మంచి కార్పస్ అనేది క్రియేట్ అవుతుంటుంది. సో ప్రతి ఒక్కరూ స్ట్రాటజీస్ సార్, ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి స్ట్రాటజీస్ మారుతూ ఉంటుంది. ఈ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటూ ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుంటూ మీరు జర్నీ ప్లాన్ చేసుకుంటే మీ కార్పస్ అనేది, మీ గోల్ అనేది ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. డెఫినెట్లీ మెయిన్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రూపాయికి ₹2 వస్తే ₹10 ఇంకెంత వస్తుంది అనే ఒక పాయింట్ అయితే ఇక్కడ సార్ అండర్ గ్రౌండ్కి చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా మీరు అన్నెసరీ ఎక్స్పెన్సెస్ తగ్గించుకున్నట్లయితే ఒక మంచి అమౌంట్ అనేది మీరు ముందుగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తే అది చాలా వరకు మీ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు, ఫ్యూచర్ నీడ్స్ అయి ఉండొచ్చు, ఫ్యూచర్ గోల్స్ అయి ఉండొచ్చు, వాటన్నిటినీ కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు తీర్చుకోవచ్చు అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్స్ సంబంధించవచ్చు. అలాగే ముఖ్యంగా PS చంద్రశేఖర్ గారితో ఎలాంటి ఎపిసోడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఒక ఇన్నోవేటివ్ ఎపిసోడ్స్ అనేవి మీ ముందు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.